మార్చి 25 సోమవారం బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియంలో ఐపీఎల్ 2024 ఆరవ మ్యాచ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పంజాబ్ కింగ్స్తో తలపడనుంది. ఐపీఎల్ 2024లో ఛాలెంజర్స్ తమ మొదటి హోమ్ గ్రౌండ్లో ఈ మ్యాచ్ను ఆడుతున్నారు మరియు ఈ సీజన్ కోసం చాలా ఎక్కువ అభిమానుల నుండి మద్దతును ఆశిస్తున్నారు. ఫాఫ్ డు ప్లెసిస్ నేతృత్వంలోని ఆర్సీబీ తమ తొలి మ్యాచ్లో ఓటమితో ప్రారంభించింది. చెన్నై సూపర్ కింగ్స్పై చెపాక్లో 6 వికెట్ల తేడాతో ఓడిపోయారు. అయితే వారి భారీ మద్దతుతో పంజాబ్ కింగ్స్తో జరిగే తొలి హోమ్ మ్యాచ్లో పునరాగమనం చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. ఆర్సీబీ యొక్క మొదటి మ్యాచ్ చూస్తే టాప్ ఆర్డర్ కుప్పకూలిన తర్వాత అనుజ్ రావత్ 25 బాల్స్లో 48 పరుగులు, దినేష్ కార్తీక్ 26 బాల్లో 38 పరుగులు, వీరిద్దరు కలిసి 50 బాల్స్లో 95 పరుగుల యొక్క పార్ట్నర్షిప్ను చేశారు. ఇది 173 స్కోరును నమోదు చేయడంలో వారికి సహాయపడింది. ఆర్సీబీలో ఈ ఇద్దరు తమ మంచి ఫామ్ను కొనసాగిస్తారని మరియు టాప్ ఆర్డర్ నుండి మంచి ప్రారంభం మరియు బౌలర్ల నుండి మంచి మద్దతు లభిస్తుందని ఆశిస్తున్నారు. మరోవైపు శిఖర్ ధవన్ యొక్క పంజాబ్ జట్టు చండీగఢ్లోని మల్లన్పూర్లోని వారి కొత్త హోమ్ గ్రౌండ్లో 4 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్పై విజయం సాధించారు. ప్రస్తుతం జరుగుతున్న టోర్నమెంట్లో తమ విజయాల జోరును కొనసాగించాలని పంజాబ్ కింగ్స్ ఆశిస్తున్నారు. పంజాబ్ కింగ్స్ యొక్క మొదటి గేమ్ చూస్తే శ్యామ్ కరణ్ 47 బంతుల్లో 63 పరుగులు చేసి జట్టును విజయరేఖ దాటడానికి సహాయం చేశాడు. ఇది అతని మొదటి ఐపీఎల్ 2024వ అర్ధశతకం మరియు అతని ప్రదర్శనకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా కూడా రివార్డు చేయబడింది. హర్షదీప్ సింగ్ కూడా అద్భుతమైన స్పెల్ బౌలింగ్ చేశాడు. ఈ ఇద్దరు తమ మంచి ఫామ్ను కొనసాగించాలని పంజాబ్ కింగ్స్ జట్టు ఆశిస్తున్నారు. అలాగే ఆర్సీబీ, పంజాబ్ల మధ్య ఇప్పటి వరకు 31 సార్లు తలపడ్డారు. ఇందులో ఛాలెంజర్స్ 14 సార్లు మాత్రమే గెలిచారు మరియు పంజాబ్ కింగ్స్ 17 సార్లు విజయం సాధించారు.